నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి సంఘటనకు తిరుపతిలోనే విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా ముక్కోటి పరవశించిన భక్తకోటి, కిటకిటలాడిన దేవాలయాలు. తణుకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఘనంగా కొనసాగిన సంక్రాంతి సంబరాలు, సాంప్రదాయ దుస్తులతో అలరించిన విద్యార్థులు. నియమ నిబంధనల ప్రకారం పట్టణ ప్రణాళికా విభాగం పనిచేయాలి, సంబంధిత అధికారులను ఆదేశించిన తాడేపల్లిగూడెం అసిస్టెంట్ సిటీ ప్లానర్ సీతారాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేస్తున్న ఏపీ కూటమి ప్రభుత్వం, రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అమలాపురం నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ గ్రావెల్ రోడ్డును పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ముక్కోటి సందర్భంగా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలతో ఆశీస్సులు అందుకున్న ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం వద్ద శ్రీరంగనాథుని రూపంలో శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. స్వామివారి దివ్య స్వరూపాన్ని చూసి పరవశానికి లోనయ్యారు. అటు ఆలయాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలో మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రస్తుత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు పాల్గొన్నారు. ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. మరి ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలుగా వారు ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం, ఒక 6 మహిళలు, పురుషుడు వారు మరణించడం చాలా తీవ్రంగా అందరినీ వెదకి గురి చేసింది. మరి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు రాకుండా అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భక్తులు కూడా చాలా సంయమంతో ఉండాలి. సమయంతో ఉండి ఎటువంటి రద్దీలోకి వెళ్ళకుండా వారి ప్రాణాలు బాగా చూసుకుంటూ అందరూ సుఖంగా ఉండేలా ఉండాలని దేవుడు. ముక్కోటి ఏకాదశిని తణుకు ప్రాంతంలో శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. ముక్కోటి దేవతలు శ్రీవైకుంఠంలో చేరి శ్రీమన్నారాయణను సేవించుకునే పండుగే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉపవాసం ఉండి భగవన్నామ సంకీర్తనం, జాగారంతో గడుపుతారో వారికి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. తరతరాల నుంచి అత్యధికులు ఆచరించే ఈ ఏకాదశిని మోక్షదాగా వేదవ్యాస మహర్షి కీర్తించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని పాటించగా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఇదే ప్రాంగణంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మహిళలు కోలాట భజనలో పాల్గొని భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమాలకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యం వహించి పర్యవేక్షించారు. సరే
ఇలా ఉండగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా తణుకు శివారు టీచర్స్ కాలనీలోని కళ్యాణ రామాలయంలో లలితా సమాజానికి చెందిన సభ్యులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉండ్రాజవరం విద్యార్థుల చేత హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం అత్యంత భక్తి శ్రద్ధలతో వినిపించారు. పెరవలి హిందూ ధర్మ పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం, కె సావరం గ్రామ ఉప సర్పంచ్ కె ధనలక్ష్మి, గ్రామ నాయకులు కె శ్రీనివాస్, లలితా పారాయణ భజన బృందం సభ్యులు పాల్గొన్నారు. ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు తెల్లవారుజాము నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, తులసి పూజలు చేశారు. ఆలయ అర్చకులు పరిమి పనిశర్మ పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకేటి నరసింహారావు, కమిటీ సభ్యులు ఆధ్వర్యం వహించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో సిఐటియు కార్యకర్తలు పురపాలక సంఘ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేసి నినాదాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పారిశుద్ధ్య కార్మికుల ఎడల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ ఉద్యోగులకు 21,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకుల గెళ్ల విజయకుమార్, పి జ్యోతిబాబు, డి వెంకటేశ్వరరావు, అజ్జి కృష్ణబాబు, గన్ని రాజులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలను తణుకులో శుక్రవారం కూడా ఘనంగా నిర్వహించి సాంప్రదాయానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా వివిధ విద్యా సంస్థల్లో ఈ వేడుకలను ప్రత్యేకంగా చేపట్టి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ మేరకు మారుతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో బొమ్మల వీధిలోని జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా పూరి గుడిసె, గిలకబావి, వరిచేను, కృష్ణుడి చెరువు, మిఠాయి కొట్టు, బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, ముగ్గులను అమర్చి అందరినీ ఆకర్షించారు. అలాగే చిన్నారులకు భోగిపళ్ళు పోసి దీన్ని గురించి విశ్లేషించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఈ విద్యా సంస్థల అధినేత సైబరెడ్డి సత్యనారాయణ, డైరెక్టర్ తమ్గిరాల ప్రదీప్ కుమార్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ చిట్టిడి నాగరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నామన కనకయ్య, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎల్ పద్మజతో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే సజ్జాపురం రామకృష్ణ సమితి భవనం ఎదురుగా ఉన్న ది నెక్స్ట్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంబరాల్లో బాలబాలికలు సందడి చేశారు. ఈ మేరకు సంక్రాంతి పండుగకు సంబంధించిన భోగి మంటలు వేసి బొమ్మల కొలువు, గొబ్బిళ్లు, భోగిపళ్ళు వేయడం అంటే ఏమిటో పిల్లలకు ఆచరించి చూపెట్టారు. స్కూల్ డైరెక్టర్ బసవ శ్రీదేవి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదే ప్రాంతంలోని ఆదర్శ స్కూల్ ఆధ్వర్యంలో కూడా ఈ సంబరాలను నిర్వహించి ప్రత్యేకత చాటుకున్నారు. ప్రధానంగా ఆరోగ్య పరిరక్షణకు దోహదపడే కోలాట భజన చేసి తోటి విద్యార్థులను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బసవ రామకృష్ణ, కాపకాయల శ్రీనివాస్, బాబు ఆంటోనీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేలుపూర్ రోడ్డులోని సత్యరాజువారి వీధిలో ఉన్న రూట్స్ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను వీణుల విందుగా జరుపుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో మామిడి తోరణాలు కట్టి పుష్పాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారు. ముఖ్యంగా చిన్నారులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి ముగ్గులతో గొబ్బెమ్మలు అలంకరించి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో అంటూ పలు కీర్తనలు ఆలపించారు. అంతేకాకుండా వివిధ వేషధారణలతో విద్యార్థులు చూపరులను అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు టి సంధ్యలు పాల్గొన్నారు. Celebrate the Pongal. సజ్జాపురం శివాలయం వీధిలోని గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు సంక్రాంతి సంబరాలను సామూహికంగా నిర్వహించుకుని ఆనందించారు. ఈ మేరకు సాంప్రదాయ దుస్తులను ధరించి బాలురు గాలిపటాలు వేయగా బాలికలు ముగ్గులు వేయడంలో పోటీ పడ్డారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ జె నాగరాజు విజేతలకు బహుమతులు అందించి అభినందించగా ప్రధానోపాధ్యాయుని పి శైలజ పర్యవేక్షించారు. కాగా తణుకు మండలం తేతలి జాతీయ రహదారిలో వేంచేసి ఉన్న స్టెప్పింగ్ స్టోన్ స్కూల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఎప్పటి మాదిరిగానే ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. భోగి మంటలు వేసి సాంప్రదాయ దుస్తులతో విద్యార్థులు కోలాటం చేసి ఆకర్షించారు. ముఖ్యంగా ఎక్కడకు విచ్చేసిన తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించే విధంగా
వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలను అందుకున్నారు. అలాగే భారతదేశ చిత్రపటంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు ఆచరించే సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దుస్తులు ధరించి ప్రత్యేకతను చాటుకున్నారు. సంక్రాంతి శాస్త్రీయ విజ్ఞానంతో చూసే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎస్ఆర్ విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆకుల రమాకుమారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థల సీఈఓ కసే రాజశేఖర్, ఇదే సంస్థకు చెందిన బీఈడి, ఐటీఐ, హోమియోపతి, ఎంబీఏ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. తణుకు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం జరిగిన సభలో పట్టణానికి చెందిన నీరుల్లి, పచ్చిమిర్చి, పండ్ల కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో పాత ఉభయ గోదావరి జిల్లాలలో ప్రసిద్ధి చెందిన దేవాలయాల ఉత్సవ కమిటీ అధ్యక్షులతో పాటు సభ్యులను ఘనంగా సన్మానించి గౌరవించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మోపిదేవి శంకరం అధ్యక్షతన జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గరగ రాంబాబు, ఉమ్మిడి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఇదే వేదికలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు వత్సవాయి వెంకటరాజు పేద రంగస్థల కళాకారులకు నగదు బహుమతి ఇవ్వగా తెలుగుదేశం నాయకురాలు వావిలాల సరళాదేవి వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి రసరాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంస్కృతిని పరిరక్షించే వ్యక్తులను పిలిపించి సత్కరించడం గొప్ప విషయమని అభినందించారు. సత్యనారాయణ గారు బాలాబంధు డాక్టర్ వత్స వెంకటరాజు గారు ఇవాళ ఈ పేద కళాకారులందరికీ కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆయన గడించడం ముఖ్యం కాదు, ఎవరికి ఇచ్చామని అది చాలా ప్రధానం కాదు, దేవుడి పూజ ఒక రకంగా. ఇవాళ చాలామందికి ఇంతమంది ఇవాళ నాటకాలలో నుంచి పైకి వచ్చి ఎంతో పేరు తెచ్చుకుని కూడా ఇవాళ ఆర్థికంగా చాలామంది చితికిపోయారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇవాళ తన వృతాభక్తిగా డాక్టర్ వెంకటరాజు గారు సేవ చేస్తున్నారు. వెంకటరాజు చాలా సేవ చేశారు. ఈనాటి వారే ఆర్థికంగా సహకరించారు తెలుగుదేశానికి. అలాగే ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో కూడా కొన్ని ఇల్లు కట్టించారు. రోటరీ చాలా చేశారు వెంకటరాజు గారు. అటువంటి వ్యక్తి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఎంతో సేవ చేస్తున్నారు. సేవకు మరో పేరుంటే సరళాదేవి గారి దానం చేశారు. వస్త్రదానం అంటే చాలా ముఖ్యం. ఇవాళ ముక్కోటి ఏకాదశి చాలా గొప్ప విషయం. ఇవాళ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పైకి లేచిన రోజు నిద్రలోంచి ఇవ్వాలి. ఉత్తరాన్ని ఉత్తర ద్వారం ఎందుకంటే జ్ఞానానికి ప్రత్యేక ఉత్తర ద్వారం, జ్ఞానానికి దక్షిణం కాదండి. కాబట్టి ఏమిటంటే అందుకోసం మనకి ఇవాళ హిమాలయ పర్వతాలు ఉత్తరాల్లో ఉన్నాయి. అక్కడ 3 తపస్సు చేస్తున్నారు. ఇవాళ చాలా మంచి స్థితులు చాలా ముఖ్యంగా శంకరంగా నడుము కట్టుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు సరళాదేవి గారికి వెంకటరాజు గారికి కూడా ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం, మస్తాన్ రావు పాల్గొన్నారు. నియమ నిబంధనల ప్రకారం పట్టణ ప్రణాళిక విభాగం పనిచేయాలని తాడేపల్లిగూడెం పురపాలక సంఘం అసిస్టెంట్ సిటీ ప్లానర్ జి సీతారాం ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫారంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించే ప్రణాళికలు పక్కాగా అమలయ్యేలా చూడవలసిన బాధ్యత సిబ్బందిపై ఉందని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా వచ్చి ఇందులో ఫిర్యాదు చేయవచ్చు.
అలాగే సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీరమ్మలు జగదీష్, వార్డు సచివాలయాల ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా శుక్రవారం ఆలయాలలో భక్తులు పోటెత్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలలో తెల్లవారుజాము నుంచి బారులు తీరి దర్శనాలు చేసుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని సీతారాంపేటలో గల శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల ఆలయంలో సప్త ద్వారాల నుంచి ప్రవేశించి ఉత్తర వైకుంఠ ముఖద్వార దర్శనం చేసుకునేలా ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు భక్తులను పరవశింపచేశాయి. ఆలయ కమిటీ చైర్మన్ నరిషే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ముక్కోటి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా శ్రీపంతలో ముసలమ్మ తల్లి 42వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏతుకోట తాతాజీ, జనసేన నాయకులు బులిశెట్టి రాజేష్, తోట రాజా, అడప ప్రసాద్ తదితర ప్రముఖులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ప్రకటనలు.